రాగాలు అన్ని గుండెల్లో దాచి వేషాలు మాత్రం కళ్ళల్లో కాచి మగచెవు వేదన పాలయి ఆశపాశములు అణిచిపెట్టి వేషం వేసితివే మమత అను వెలుగులలో మసక అనేది ఒక మసిని దాల్చి నీవు బతికితివే తరిగే 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 తలచి గుండెలు కరిగే తరిగే 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 తోడు నడిచే నీడలు కరిగే తరిగే 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 మరణమించి వచ్చు కాలమెప్పుడు మమతలెరుగదులే అందములు పాశములు తలచుకొని చివరి శ్వాస విడు చరమ వేళ ఆశమూపెనులే అందములు పాశములు తలచుకొని తరిగే 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 తిరిగి తిరిగి తనువే తరిగే 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 John, it is Papa. Come, my sweetheart. Nana Susie. జీవితాంతం విదేశాల్లోనే ఉండాలని దారి వెతుకుంటున్న నాకు ఈ అమ్మాయిరా ఐ లవ్ యూ చెప్పింది. సిటిజన్షిప్ ఉండడానికి ఒక చోటు కావాలి, అందుకే నేను ఐ లవ్ యూ అన్నాను. యా మియా, నేను కూడా నా వైఫ్ చేసే కంపెనీలోనే పనిచేస్తున్నాను. ఈవిడే నా వైఫ్. దిస్ ఇస్ ప్రభు. హలో. మై ఓల్డ్ ఫ్రెండ్. వెరీ ఓల్డ్ ఫ్రెండ్. అండ్ దిస్ ఇస్ మాలు, my batchmate. Hallo. This is her husband. Hallo. Hi. Entschuldigung, ich habe Arbeit. వాడు మా అబ్బాయి. Johann, sag hallo. ఈ విషయం తెలిస్తే ఈశ్వరు మాత్రమే కాదు, మీ నాన్న కూడా ప్రాణాలు వదిలేస్తాడా? వదల్ని. అప్పుడైనా ఎవరు ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. ఇంకా నీ కోపం తగ్గలేదా? తగ్గదు. ఎలా తగ్గుతుంది? 20 సంవత్సరాలు నేను నరకం అనుభవించాను. ఇప్పుడే సంతోషంగా ఉన్నాను. You're not supposed to disturb your dad. Excuse me. ఏమిటి నాన్న? నీకు నీ పిల్లలంటే ఎంత ప్రేమో మీ నాన్న కూడా అంతే కదరా. నువ్వు చదువుకున్నావు, అందుకే మెల్లగా చెప్పావు. మీ నాన్న చదువురాని పల్లెటూరాడ్రా. యు ఆర్ నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యువర్ డాడ్, హి ఈస్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్స్ అని స్టైల్ గా చెప్పడానికి చేత కదరా. కోపం వస్తే కొట్టడమేరా పల్లెటూరాల స్వభావం. ఆ రోజు మీ నాన్న నిన్న అలా ట్రీట్ చేసి ఉండకపోతే ఈ రోజు నువ్వు ఇలా ఫారెన్ లో జల్సా చేస్తూ ఉండేవాడి కాదు. ఎక్స్క్యూజ్ మీ. మీ ఊళ్ళో పశువులు మేపుతూ ఉండేవాడి. ఇప్పుడే వస్తాను. నేను ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను రా, దాన్ని పాడు చేయకు ప్లీజ్. అక్కడ అమ్మాయి మనశాంతి లేకుండా ఉంటుందిరా. అందుకు నన్నేం చేయమంటావరా? నువ్వు మాట ఇచ్చావు కదా, నేను నా సంతోషాన్ని పోగొట్టుకోలేను. పోగొడితే నీ ఫారిన్ పెళ్లంతో నీ గురించిన నిజాలని చెప్తే నిన్ను తన్ని తరివేస్తుంది. వెళ్ళరా, వెళ్ళు, చెప్పుకో. వెళ్ళరా, చెప్పుకో. వెళ్ళరా, చెప్పుకో. పోరా, వెళ్ళి చెప్పు. తనకంతా తెలుసు. ఇన్ఫాక్ట్ నేను తప్పు చేశానేమో నన్న భావం నుంచి నన్ను బయటపడేసిందే తను. ఇక్కడ కల్చరే వేర్రా. ప్రాణాలతో ఉంటేనే పెద్దగా పట్టించుకోరు, ఇక పారిపోయాడంటే అస్సలు పట్టించుకోరు. అయితే ఓ పని చేయి, నువ్వు ఇప్పుడే నాతో పాటు ఇండియా వచ్చాయి. ఇక్కడ కల్చరే వేరు కదా. నీ ఫారిన్ పెళ్ళ కొన్నాళ్ళు వెయిట్ చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ప్రేమ, బంధం, ఎమోషన్ ఇవన్నీ ఏ దేశంలో ఉన్నా అందరికీ ఒకటేరా. ఈ దేశంలో అమ్మాయి వాళ్ళకి అంది, మన ఈశ్వరు వాళ్ళు మాత్రం ఎలా అవుతుందిరా? పోరా. నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి అడుగుతున్నాను, దయచేసి వెంటనే బయలుదేరి నాతో ఇండియా వచ్చాయి. ఓ పని చేద్దాం,
ఇక నీకు భార్యాపిల్లలు ఉన్నారన్న విషయం నాకు మాత్రమే తెలుసు. నేను నోరే తెరవను. ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి నాతో పాటు బయలుదేరొచ్చే. 4 ఏళ్ళు కలిసి చదువుకున్నందుకు శిక్ష? శిక్ష కాదురా, నిన్నే తలుచుకుంటే నీకోసం ఎదురు చూస్తే ఒక అమ్మాయి ఆవేదనకు విడుదల. అయితే ఓ పంచే, నువ్వే ఓ మంచి అబ్బాయిని చూసి తనకు పెళ్లి చేయి. అదేదో నువ్వే వచ్చి చెప్పు. ఏయ్, నన్ను అక్కడ కట్టిపడేయడానిక? నన్ను ఆయన బానిసలు చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆడించడానిక? నేను అక్కడికి రావడం కుదరదు. నువ్వు నన్ను బలవంతంగా లాక్కుపోయినా నేనే కదా కాపురం చేయాలి. సారీ, నా భార్య పిల్లలను వదిలేసి రావడం నా వల్ల కాదు. నీకంత మొహమాటంగా ఉంటే చెప్పు, నా ఫ్యామిలీ ఫోటోని నేనే వాళ్ళకి పంపిస్తాను. ఇలా చూడు ప్రభు, ఇక్కడ జరిగిన విషయం తెలిసిన వాడివి నువ్వు ఒక్కడవే. ఓ పంచే, ఈశ్వరు అనేవాడు నీకు కనిపించలేదు. నన్ను పూర్తిగా మర్చిపో. నేను చచ్చిపోయింటే ఏం చేస్తుండేవాడివి? అచ్చే. Lass meinen Mann in Ruhe. Verschwinde bitte. Send ihn back to the country. Send ihn in sein Land zurück. Wenn ich ihn noch einmal sehe, werde ich böse sein. See, uncle is going there. Say bye-bye. Tata. Ask him to remarry someone. అంటావే, ఎందుకనా? Was sagt er? Nothing, darling. అయ్యా, ఈ వీడికి మేనమామగా ఈ బట్టని వాడికి వేద్దాం అనుకుంటున్నాను, వెయ్యమంటారా? ఈ దేశాలకి వెళ్ళాలి వచ్చారు రోయ్. ఏడు బాబు ఉత్త చేతులు వచ్చారేటి? ఏంటి బాబు అని కనిపెట్టారా? కనిపెట్టలేకపోయాను. ఇంకో 6 నెలలు టైం ఇవ్వండి. మీ దేశం నుంచి ఓ ఫోటో వచ్చింది, కొంచెం చూడండి బాబు. బాగా చూసుకోండి బాబు. ఆ దొరసాని పిల్లతో ఎంత చక్కగా నవ్వుతా ఫోటో తీయించుకున్నాడు. ఈయన్ని కనిపెట్టలేకపోయామంటున్నారే. తండ్రికి కర్మకాండ చేసినట్టే కొడుకు కూడా చేసేసి జరగాల్సిన పనులు చూడండి రా. మాట్లాడు, లేకపోతే ఏడు. మనసులోని భారం తగ్గాలంటే ఏడుపు ఒకటే మందు. బాధని అది పెట్టుకో. నువ్వు ఇలా పిచ్చి చూపులు చూస్తుంటే మాకు భయంగా ఉంది. దుఃఖాన్ని అణచిపెట్టకూడదు ఈశ్వరి. ఏడ్చే. ప్లీజ్ ఏడు ఈశ్వరి. నేనెందుకు ఏడవాలి? నేను కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకుండా ఎందుకు ఏడవాలి? మనం 5 నలుగురమయ్యా. ఈశ్వరి రాకతో మళ్ళీ 5. పెప్సీలో ఈశ్వర్ గడ్ అవుట్, ఈశ్వరి ఇన్న. మల్లయ్య నాయుడు గారు చనిపోవడం వల్ల ఆయన తమ్ముడు ఎల్లయ్య ఈ కుటుంబానికి సాయం చెయ్యాలనే ఉద్దేశంతో తన రెండవ కుమారుడు ఈరిగాడికి మల్లయ్య నాయుడు గారి కోడలు ఈశ్వరినిచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఎల్లుండి అంటే శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల మధ్య ఈశ్వరికి
చిన్న మేనమామ కొడుకు ఈరిగాడికి మేనమామ ఇంట్లోనే పెద్దలందరూ నిర్ణయించడమైనది. విదేశాలకు వెళ్ళి రావడంతో మీ పని అయిపోయింది. కాదు జోక్యం చేసుకోకుండా ఉంటారా? ఒకసారి చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చేస్తారు? ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోరా మీరు? నాళ్ళకి దానికో శుభకార్యం జరుగుతుంటే చెడగొట్టకండి, మీకు దండం పెడతాను. అంతలే చెప్పింది కదా, ఇంకా చూతా కూర్చుంటారా? వెళ్ళండి. మీరేంట్రా ఒకరి ముఖాలకు చూసుకుంటే కూర్చున్నారు? జరగాల్సిన పనులు చూడండి. పోండి, మీ పనులు చూసుకోండి. పోండి. బాగుంది. ఆ అమ్మాయిని మళ్ళీ ఒంటరిదాన్ని చేసి వెళ్తున్నారే, ఇదేనా మీ ఫ్రెండ్షిప్? మార్చలేని మనుషులను తెలుసుకున్నాక తప్పుకోవడం మంచిది. ఈ పిల్లకైనా బుద్ధుండి అక్కర్లేదు. ఏమీ పట్టినట్టు కూర్చుందే. మీరు తనకి అండగా నిలబడతారనుకున్నాను. ఎవరి తలైనా పగులుతుంది, పర్వాలేదా? వాళ్ళ అమ్మాయి అడ్డం వస్తుంది. ఈశ్వరికి ఇప్పుడు కావాల్సింది పెళ్లి కాదు, మనశ్శాంతి, ఓదార్పు. మనసులోని గాయం ఆరే వరకు అందరూ ఆప్యాయత చూపించాలి. దానికి పెళ్లి మందు కాదు. అదెందుకు అర్థం చేసుకోరు వీళ్ళు? ఈ అమ్మాయికైనా బుద్ధుంటే అక్కర్లేదు. ఈ సమయంలోనైనా నాకు పెళ్ళొద్దని చెప్పే ధైర్యం లేకపోతే ఈ అమ్మాయి ఉంటే ఏంటి, చస్తే ఏంటి? ఏమయ్యా, మాంగమ్మని పిలిచి తాంబూలాలు మార్చుకోమని చెప్పండి. ఆవిడెందుకు పిలవటం? ఒక మాట చెప్పి తాంబూలాలు మార్చుకుంటే పోయా. కన్న తల్లి పక్కనుంటే బాగుంటది కదా. తాంబూలాలు మార్చుకునే ముందు ఆమెను కూడా మాట్లాడకండి అయ్యా. మనకు తెలియని విషయాలు ఆ అమ్మాయికి తెలుస్తాయి అంటే త్వరగా మార్చుకోండి అయ్యా. అందరూ లోపలికి వెళ్ళండి. ఏంటి వెళ్ళండి. ఎందుకు ఇలా చేస్తున్నావు? లోపలికి వెళ్ళండి. ఆడపిల్లల మసులుకో. అట్లే వెళ్ళమంటుంటే ఏంటి నువ్వు? మేమంతా పల్లెటూరు వాళ్ళం, కత్తిని చూస్తే భయపడతాం అనుకున్నావా? మర్యాదగా లోపలికి వెళ్ళండి. ఇంతకు ముందు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చోండి. కదిలేరంటే అందరినీ చంపేస్తాను. మీకు కూడా చెప్తున్నాను, కూర్చోండి. చిన్న మావయ్యని మర్యాదిస్తున్నాను, దాన్ని కాపాడుకోండి. ఈశ్వరి, నోరు మూయ్. అంతా నీ వల్లే. కన్న తల్లినంత మాట్లాడుతున్నావు. మూసుకో. ఎవరు తాంబూలాలు మార్చమంది? ఎవరిక్కడ తాంబూలాలు మార్చమంది? ఆ పిల్లకి ఇలాంటివన్నీ ఏం తెలుసా అని అన్నదెవరు? ఎవరు అన్నారు? ఎవరది? నీకు మాత్రం అవన్నీ తెలుసా? నా బతుకు ఎందుకు ఇలా అయిందో తెలుసా నీకు? ఇలాంటి డైలాగ్స్ వల్లే మనకి తెలియని విషయాలు ఆ పిల్లకి ఏం తెలుసు అని అన్నారే. మీకు ఈ పెళ్లి ఇష్టమేనా అడగకుండా అతనికిచ్చి చేశారే, అందుకే ఈ సమస్యలన్నీ. ఒక్క మాట నీకు ఇష్టమేనా అని ఆయన అడుగుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఊళ్ళ వెంట రోడ్ల వెంట తిరగాల్సిన అవసరం ఉండేది కాదు. గుళ్ళు గోపురాలు తిరిగి కుమిలి ఏడ్చే అవసరం ఉండేది కాదు. 6 ఏళ్లుగా నేనెంత నరకం అనుభవిస్తున్నారో మీకు ఎవరికైనా తెలుసా? కనీసం నేను ఎలా ఉన్నానని మీరు ఎవరైనా పట్టించుకున్నారా? ఆ రోజు పెళ్లికొచ్చి పీకల దాకా మెక్కి వెళ్ళడంతో అయిపోయింది మీ పని. కష్టపడింది, కన్నీరు పెట్టుకుంది నేనేగా. ఎందుకని? బలి పశువులాగా నోరు తెరవకుండా మౌనంగా ఉన్నందువల్ల. మంచి చెడు ఆలోచించకుండా పెళ్లి చేసి అక్షంతలు వేసి మీరు వెళ్ళిపోతారు. జీవితాంతం కష్టపడేది నేనేగా. ఇక నేను ఆ తప్పు చేయను. మార్చిన తాంబూలాలు మళ్ళీ మార్చుకోండి. ఇక నా విషయం నేను చూసుకుంటాను. నువ్వులే. నీకు నేను నచ్చానా? లేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోను. నేను ఇతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టపడే కంటే మీ అందరినీ చంపేసి జైలుకెళ్ళి కూర్చుంటాను. తాంబూలాలు మార్చుకో. మారుస్తావా లేదా? కూర్చో. మార్చుకో. ఏమా, ఇలా అడుగుతున్నా కత్తి చూపించుకో. మరి జీవితంలో ఇంకో పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకోను? తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. పిల్లల్ని కూడా కంటాను. కుటుంబంతో సహా ఫోటో తీయించుకుని ఊరందరికీ పంచి పెడతాను. అది ఎప్పుడు అన్నది నేను నిర్ణయించుకుంటాను. ఎవరూ జోక్యం చేసుకోవద్దు. ఆస్తులు, బంధుత్వాలు, కులమతాలు చూసి చేసే వివాహాలు నాతోనే అంతం కావాలి. అర్థమైందా? నేను వెళ్లే వరకు ఎవ్వరూ కదలకూడదు. అది కాదమ్మా. పందెం డబ్బుల్ది ఎందుకు? చివరి వరకు ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పి పిల్లలకి అన్నారుగా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? నన్ను మభ్య పెట్టాలని చూడొద్దు. ముందు పందెం డబ్బుల్ది. మేము ఓడిపోలేదుగా, ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ వే. ఆహా, మరి పాప పెళ్లి చేసుకోకుండానే గణేశారా? మా ఆయన విన్నాడంటే నిన్ను చంపేస్తాడు. ఆయనేడి? అదిగో ఐస్ క్రీమ్ కొంటున్నాడు. హలో, ఆ బ్లాక్ టీ షర్ట్ దీని మొగుడు, ఆ 68 నా మొగుడు. మీరేనా వీళ్ళిద్దరికి భర్తలు? అవును. ఒట్టు? దీనికి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించమంటావా? పందెమే మాకు మాటే ముఖ్యం.
సందేహపడని భర్త దొరికినప్పుడు ఏ అమ్మాయి జీవితమైనా స్వర్గమేనయ్యా. వీళ్ళ స్నేహం ఇలా నిలబడ్డానికి మీ గొప్ప మనసులే కారణం. హలో, ఏమిటి? ఈవిడ గురించి అడగలేదే? అయ్యో, నన్ను వదిలేయండి బాబు. Five star, hore hore. 5 star, 5 star. 5 star, hore hore. Like जैसे प्यासा दिल मांगे मारे. खुशी खुशी गा पाटलल्ली मजा करो चिंदल्लो. ऋषि ऋषि नी बादलल्ली जमा करो संद्रल्लो. నిలిచేరి గెలిచేరి ఎప్పుడైనా చెలి మేలే. మన మంత్రం స్నేహం 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 స్నేహం. 5 star, hore hore. Like जैसे प्यासा दिल मांगे मारे. మసిపూసి మాయ చేసి మరువల్లి కళ్ళను చూసి అదిరే మంచంతో ముదురే గుట్టేమో రట్టమ్మ ఆనారి మనసున మరులే పూసే మనువాడి చూసే గుట్టేమో రట్టమ్మ ఆనారి మనసున మరులే పూసే మనువాడి చూసే ఖుషిగా బాటలల్లి మజా కరో చిందుల్లో ఋషి ఋషి నీ బాధలన్నీ జమ కరో సంద్రంలో నిలిచేది గెలిచేది ఎప్పుడైనా చలి మేలే మన మంత్రం స్నేహం 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 స్నేహం. 5 star, హోరే హోరే ఫ్లై చేసే చెల్లికి పెళ్ళి చేశారుగా. తొలిరే తీపికి ఆ పూల పాల్పుకి దూరం ఉంచారుగా. ఆకాశం ఉండేనంట ఆనందం అందం చూసి అందం చూసి అరవేసి కుంగేనంట మా స్నేహం అర్థం తెలిసి మా స్నేహం అర్థం తెలిసి. ప్రియా, ఎక్కడ మన వాళ్ళు తెలియలేదే? ఎక్కడ మా ఫ్రెండ్స్? తెలీదు. ఈశ్వర్